ఇక్కడ చూసినట్టయితే మనకి ఎక్స్టర్ వెహికల్ చూపిస్తున్నామండి, లక్ష్మీ హోండా ఎర్రగడ్డ షోరూమ్. అండ్ అక్కడ చూసినట్టయితే మనకి బ్లాక్ క్రోమ్ గ్రిల్ వస్తుందండి. అండ్ ఇది వచ్చేసి ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ అండి. పైన చూసినట్టయితే మనకి మన లోగో కనిపిస్తుందండి. అండ్ ఇది వచ్చేసి కనెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ అండి. అండ్ మనకి టైర్ సైజ్ చూసినట్టయితే R15 వస్తుందండి విత్ డైమండ్ కట్ అలవెన్స్. ఒకసారి ఇంటీరియర్ చూద్దాం రండి సార్. మనకి ఇక్కడ చూసినట్టయితే ఇంజన్కి పుష్ స్టాప్ బటన్ ఇచ్చారండి, కీలెస్ ఎంట్రీ కాకుండా. అండ్ మనకి అక్కడ టచ్ స్క్రీన్ వచ్చేస్తుంది విత్ 10.25 టచ్ స్క్రీన్ వస్తుందండి. అండ్ డిజిటల్ క్లస్టర్ వస్తుందండి, అంటే ఏ టైర్లో ఎంత ప్రెజర్ ఉంది. అండ్ ఇంకా దాంతోపాటు మనకు ఏవైనా డోర్స్ ఓపెన్ ఉన్నాయా లేదా, మైలేజ్ ఎంత ఇస్తుంది, పికప్ ఎంత ఇస్తుంది, అవన్నీ మనకు చెప్తుందండి. అండ్ ఇది వచ్చేసి మనకి డీకట్ స్టీరింగ్ అండి. ఇందులో వచ్చేసి మనకి వాయిస్ కమాండర్ వస్తుంది, మోడ్స్ చేంజెస్ వస్తుంది, వాయిస్ కాల్స్ ఫేవరెట్స్ అండి. అండ్ క్రూజ్ కంట్రోల్ వస్తుంది సార్. క్రూజ్ కంట్రోల్ అంటే ఏంటంటే సర్టెన్ లిమిట్ మనం వెళ్ళినప్పుడు 40 స్పీడ్లో వెళ్ళినప్పుడు అది ఆటోమేటిక్గా హోల్డ్ చేసుకుంటుంది సార్. అండ్ మనకు అక్కడ వైర్లెస్ ఛార్జర్ వస్తుంది అండ్ 3 టైప్స్ ఆఫ్ ఛార్జర్స్ వస్తుంది. అండ్ ఆటోమేటికలీ ఏసీ ఈవెంట్స్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు సార్. హుండాయిలో ఏ వేరియంట్ తీసుకున్నా, స్టార్టింగ్ వేరియంట్ తీసుకున్నా, ఎండింగ్ వేరియంట్ తీసుకున్నా, ఏ వెహికల్ తీసుకున్నా స్టార్టింగ్ నుంచి మనకి స్టాండర్డ్గా 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి సార్. అక్కడ చూసినట్టయితే మనకి SOS కనిపిస్తుంది కదండి. ఆ SOS ఏంటంటే సార్, ఎప్పుడైనా మనం ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు అది ట్యాప్ చేసామనుకోండి 108కి కాల్ వెళ్తుందని ఇన్ బిట్వీన్ ఉంది కదా సార్. అదేంటంటే మన వెహికల్ ఎప్పుడైనా రోడ్ సైడ్గా ఎక్కడైనా ఆగినప్పుడు డైరెక్ట్ మనం అది ట్యాప్ చేసామనుకోండి సర్వీస్ వాళ్ళకి కాల్ వెళ్తుంది. అండ్ బ్లూ లింక్ సార్, వన్ ఆఫ్ ద సేఫ్టీ ఫ్యూచర్ ఇన్ హైదరాబాద్ అండ్ ఇండియా అని చెప్పుకోవచ్చు. బ్లూ లింక్ అంటే ఏంటంటే మనకి ఇంజన్ని ఇంట్లో నుండే ఆన్ చేయొచ్చు, ఆఫ్ చేయొచ్చు. వెహికల్ ఎవరైనా మన ఫ్రెండ్స్ తీసుకెళ్ళినా మనం వెహికల్ని ట్రాక్ చేయొచ్చు సార్. లైక్ మన కొలీగ్స్ కానీ ఎవరైనా తీసుకెళ్తే, ఇప్పుడు ముంబైలో ఉన్నా సరే మనం హైదరాబాద్ నుంచి ట్రాక్ చేసుకోవచ్చు బ్లూ లింక్ని. ఇంట్లో నుండే ఇంజన్ ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు, ఏసీ ఈవెంట్స్ ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఇంత తక్కువ బడ్జెట్లోనే మనకి సన్ రూఫ్ కూడా ఇస్తున్నారండి. అండ్ సీట్స్ వచ్చేసి 4 ways అడ్జస్టబుల్ ఉంటుంది. అండ్ అక్కడ మనకి చూసినట్టయితే డాష్ క్యామ్ కనిపిస్తుంది కదండి. ఎప్పుడైనా మనకి అది డాష్ క్యామ్ ఎలా యూజ్ అవుతుందంటే ఇంటీరియర్, అవుట్, ఎక్స్టీరియర్ మొత్తం రికార్డ్ అవుతుంది. అంటే లోపల జరిగేది కానీ బయట జరిగేది కానీ మొత్తం రికార్డ్ అవుతుంది. లైక్ మన మిస్టేక్ లేకుండా మనం ఎవరికైనా డాష్ ఇచ్చామనుకోండి, మన తప్పు లేదని మనం ప్రూవ్ చేసుకోవచ్చు. అలాంటి మెయిన్ సేఫ్టీ ఫీచర్స్ సార్ అది. అండ్ ఇక్కడ చూసినట్టయితే మనకి అది కూల్డ్ గ్లో బాక్స్ సార్. అండ్ ఇక్కడ చూసినట్టయితే మనకి లెగ్ రూమ్ కూడా మనకి సఫిషియెంట్గా ఉంటుంది. దాంతోపాటు మనకి ఏసీ ఈవెంట్స్ వస్తాయండి బ్యాక్ సైడ్ కూడా. అండ్ స్టాండర్డ్లీ హుండాయిలో 6 ఎయిర్ బ్యాగ్స్ ఇందాక మీకు చెప్పాను కదా. మనకి బూట్ స్పేస్ వచ్చేసి 391 లీటర్స్ వస్తుందండి. దీని ఫ్యూయల్ కెపాసిటీ వచ్చేసి 37 లీటర్స్ వస్తుందండి. ఒకసారి ఇంటీరియర్లో బ్యానెట్ చూద్దాం రండి సార్. 1.2 కప్పా ఇంజన్ అండి. మనకి ఇక్కడ చూసినట్టయితే 4 సిలిండర్ వస్తుందండి. అండ్ విత్ 83 పవర్, 113 టార్క్ వస్తుందండి. మనకి సిఎన్జీ కూడా అవైలబుల్ ఉందండి ఇందులో. మనకి సిఎన్జీ కమ్ పెట్రోల్ ఆప్షన్ ఉందండి ఇందులో మనకి. అండ్ ఆల్సో సిఎన్జీ ఓన్లీ మాన్యువల్ ట్రాన్స్ఫర్మేషన్కి వస్తుంది, ఆటోమేటిక్కి రాదు. పెట్రోల్ వేరియంట్లో మనకి వచ్చేసి మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ ఉందండి. ఇందులో డీజిల్ వేరియంట్ లేదు. మనకి ఎక్స్ట్రా బేసిక్ వేరియంట్ వచ్చేసి 8 lakhs ఉందండి. అదే మనకి టాప్ అయిన అనుకుని 12 lakhs చేంజ్ ఉంది సార్. సిఎన్జీ కమ్ పెట్రోల్ ఉంటుందండి ఇందులో, నో డీజిల్ వర్షన్స్.